షేక్ బాజీ గారు, సో వాట్ ఈస్ యువర్ కమెంట్? సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్ నమస్కారం హరి గారు, అదేవిధంగా కొమ్మినేని గారికి, కార్మూరి వెంకటరెడ్డి గారికి, సుబ్బరాజు గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తాను. సార్ ఇక్కడ సమస్య రోడ్ అండ్ బిల్డింగ్ సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ సమస్య సార్. రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించింది అనే దాని మీద చర్చ జరుగుతుంది సార్. ఈ పరిస్థితిని ప్రతిపక్షాలు ప్రచారం చేసి కావాలని చెప్పి దుమ్మెత్తి పోస్తున్నటువంటి వాదన పెద్దలు కొమ్మినేని గారు తీసుకున్నారు. అదేవిధంగా ఇవాళ సమస్య ఉందా లేదా అంటే సమస్య ఉంది అనేటువంటి భావన ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనకి వాళ్ళు మీరు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారిని కూడా పిలిపించి మాట్లాడించడం జరిగింది. ఇక్కడ మనం ఏమంటామంటే సార్, గతంలో రోడ్లు బాగాలేదు కాబట్టి, గతంలో ఉన్నటువంటి నిధులు పక్కదారి పట్టాయి కాబట్టి, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు సరిగా అనుకూలంగా వ్యవహరించలేదు, రోడ్డు మీద నడిచేటువంటి ప్రజల యొక్క పరిస్థితులు అంధకారంగా జరిగినాయి కాబట్టి దాన్ని మారుస్తామని చెప్పినటువంటి పరిస్థితి. నాటి పాపాలు కడగమని ప్రజలు పళ్ళెంలో పెట్టి ఈ ప్రభుత్వానికి పవర్ అందించారు సార్. ఇక్కడ మనమేమంటామంటే ప్రత్యర్థులుగా ఎవరికారు ఇవాళ ప్రచారాస్త్రాలతో మాట్లాడుకునేటువంటి విధానంలో ప్రజలకు ఉన్నటువంటి భావాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది అడిగారు. లేని పక్షంలో ఏమవుతుందంటే ఈ ఇద్దరు చెప్పుకుంటా ఉంటాం, మనం కూడా చర్చాగోష్ఠిలో మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ ప్రజల దగ్గరికి చేరేది వాస్తవికత అండి. ఈ వాస్తవికత పక్కదారి పోయినప్పుడు ఇబ్బంది లేదు. ఇవాళ కొమ్మినేని గారు వారికి ఉన్నటువంటి అనుభవ సారాన్ని మొత్తాన్ని కూడా తీసుకొని ప్రభుత్వం తరఫున నిక్కచ్చిగా ఏదైతే ఈ ఆలోచన ఉందో దాన్ని ఖచ్చితంగా చెప్పగలిగారు. చెప్పినటువంటి భావనలో కూడా ఉన్నటువంటి అంశాలు ఉన్నటువంటి లోపాలు కూడా ఒక మాట నేను ద్వారా తెలియజేస్తాను. ఇక్కడ ఏమంటామంటే ఏదైతే గుడివాడ రోడ్డు వారెత్తినటువంటి రోడ్డే, కంకిపాడు టు గుడివాడ వెళ్ళేటువంటి రోడ్డు వాస్తవంగా అది నల్లరేగడి భూమి కుంగిపోతుంది, అది వాస్తవం. ఇవాళ కాదండి, ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుట్టిన తర్వాత ఆ రోడ్డు గురించి ఎవరైనా చెప్తారండి. కానీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు చేసేటువంటి ప్రయత్నంతో పాటుగా కేంద్రం ఇచ్చినటువంటి రోడ్డు ఏదైతే బ్రహ్మాండమైనటువంటి హైవే కనెక్టింగ్ గుడివాడ రోడ్డు అయితే ఉందో ఆ రోడ్డు బాగు చేయలేకపోయామండి. ఆ రోడ్డు బాగు చేయలేకపోగా ఎమ్మెల్యే గారి కామెంట్ ఏంటంటే, కంకిపాడు నుంచి గుడివాడ రావాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ బెంజ్ కార్ల కోసం, ఆడి కార్ల కోసం మేము రోడ్లు వేయాలనుకుంటాం, దానికోసం పవర్ వచ్చింది అనుకున్నారు మాకు అని చెప్పినటువంటి కామెంట్ ఆయన చేసింది బ్రహ్మాండంగా వైరల్ అయినటువంటి స్థితి అండి. ఇక్కడ వెక్కిరింపు ధోరణో లేకపోతే దాడి చేసేటువంటి ధోరణి పక్కన పెడితే ఏదైతే కొన్ని మంచి అంశాలు కూడా చెప్పారు వాళ్ళ కొమ్మినేని గారు చెప్పినటువంటి అంగన్వాడీల అంశాలు కూడా బ్రహ్మాండమైన అంశాలు, దాని మీద కూడా నాకు అవకాశం ఇవ్వాలి మీరు చెప్పడానికి. రెండోది ఏమంటామంటే ఆర్ఎన్బి శాఖ రోడ్డు యొక్క నాణ్యత, రోడ్డు వేసిన తర్వాత రోడ్డు యొక్క మెయింటెనెన్స్ ఆ కాంట్రాక్టర్కి దాదాపు 5 సంవత్సరాలు ఇవ్వాలనేటువంటి భావన, ఇది మొత్తం కూడా పక్కదారి పట్టినటువంటి క్రమంలోనే రోడ్లు చెడిపోయి మన ప్రభుత్వానికి అవకాశం వచ్చినటువంటి పరిస్థితి. రోడ్డు మీద వెళ్తున్నటువంటి గుంతలలో పడ్డటువంటి వాళ్ళు కానీ, నడునిరినోళ్ళు కానీ, చచ్చిపోయిన వాళ్ళు కానీ, ఆగిపోయిన బస్సులు కానీ, ఇరుకుపోయిన ఆటోలు కానీ, లేకపోతే ఇట్లన్నిటికీ ఫలితాలు ఫోటోలుగా వాళ్ళు వేసేటువంటి క్రమంతో అది పాత ఫోటోలా లేకపోతే కొత్త ఫోటోలా అని రోడ్డు మీద వెళ్తే కానీ తెలియదండి. రోడ్డు మీద వారెళ్ళినటువంటి రోడ్డు బ్రహ్మాండంగా ఉందేమో, కానీ మా దగ్గుబాటి పురంధేశ్వరి గారితో కలిసి మేము రాష్ట్రం మొత్తం చేస్తున్నటువంటి టూర్లో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా గుంతలు రోడ్లు మయమైనటువంటి పరిస్థితి. దాన్ని ఎందుకు పూడ్చలేదు, ఎందుకు పూడ్చాలనేటువంటి అంశం మీద మాట్లాడాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళు బాజీ గారు మీరేమనుకోకపోతే ఒక పాయింట్, బాజీ గారు మీరేమనుకోకపోతే ఒక చిన్న పాయింట్, మీరు పురంధరేశ్వరి గారితో తిరిగినప్పుడు మీరు అదే కళ్ళతోటి చూస్తుంటారు. నేను కొన్ని రోడ్ల గురించి కూడా చెప్పా, ఏ రోడ్లు బాగోలేదు. మీరు నాతో పాటు రండి, మొత్తం విలేజ్కి కూడా వెళదాం. శ్రీకాకుళం జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ, ఇంక్లూడింగ్ కుప్పం. అక్కడ మరి ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, కుప్పం ఊళ్ళో కొన్ని రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, దానికి ఎవరు బాధ్యత వహించాలి? మళ్ళీ మామూలు మెయిన్ రోడ్లు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా శుభ్రంగానే ఉన్నాయి కదా. మీరు కేవలం పురంధరేశ్వరి గారి కళ్ళతోనే కాదు, వాస్తవిక రూపంలో చూడండి అంటున్నా. కళ్ళతో కాదండి చూసేది, కావాలని అటు వెళ్ళినటువంటి దారి కాదండి. మేము వెళ్తున్నటువంటి దారిలో ఎదురైనటువంటి అనుభూతులు మాత్రమే మీతో పంచుకున్నామండి. ఇక్కడ మీకు ఒక మాట చెప్పదలుచుకున్నానండి. అబ్బా నాతో పాటు దోష అన్నట్టుగా, ఆశ దోష అన్నట్టుగా మీరు కావాలన్నట్టుగా అవతల పత్రికలు రాసి, మీకు కావాలన్నట్టుగా ఫోటోలు వేసి, మీరు చెప్పిందే కూడా వాళ్ళు చెప్తే మీ ఇద్దరు కలిసి అదే పేపర్లు చదువుకుంటే ఇంకా ప్రజలకు పనే ఉంది సార్. దాని మీద వాస్తవాలను అదే పనిగా ఒక పత్రిక ప్రచురిస్తున్నప్పుడు ఆ కాయిన్ కి అదర్ సైడ్ కాయిన్ ఏముంది అనేది యువతల వాళ్ళు చూపించాల్సిన అవసరం ఉంటుంది. మీరు నేను అవతల పత్రికల గురించి ఒక్క మాట చెప్తాను సార్. నేను అవతల పత్రిక గురించి, అవతల పార్టీ గురించి నేను చెప్పట్లేదు సార్. నేను చెప్తున్నది కేవలం ప్రజలలో ఉన్నటువంటి మా యొక్క ఫీలింగ్ మాత్రమే చెప్తాను. ఇప్పుడు కొమ్మినేని గారు ఎలా చెప్పారు, నేను కూడా ఒక సామాన్యుడిలో నేను మాట్లాడుతున్నాను సార్. నేను వారికి ఒక విజ్ఞప్తి చేయగలుగుతున్నాను. వారు నేను కలిసి నా రోడ్లో ఆయన తీసుకెళ్తాను, ఆయన రోడ్లో నన్ను తీసుకెళ్ళమంటే మన సాక్షి కెమెరా తీసుకెళ్దాం. బ్రహ్మాండంగా నేను వెంటనే
నేను ఇక్కడ ఒక మాట చెప్తానండి. అంగన్వాడీల సబ్జెక్ట్లో కూడా మాట్లాడు. ఇక్కడ ఒకటి దగ్గుపాటి వెంకటేశ్వర గారు మాట్లాడిన దాంట్లో ఉన్నటువంటి భావన, నేను మాట్లాడినా వారు మాట్లాడినా సామాజికంగా ఇక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితిని ఒక అనుభవాన్ని ఎక్స్ప్రెస్ చేశారండి. ఈ రోడ్డు మీద ఎలా చెప్పాలి, ఇలాంటి అనుభవాలు వైసీపీలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారండి. మరి వాళ్ళందరినీ మీరు అంగన్వాడీల అంశంలో సార్ వాళ్ళు తప్పు చేస్తే హయాంలో తప్పు చేస్తే మీకు ఓటేస్తారు సార్, మీరు తప్పు చేస్తే వాళ్ళకి వేస్తారు సార్. ప్రజలు ఏమవుతుందంటే రెండు భారమైనటువంటి భరించాల్సినటువంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు యుద్ధం చేసుకుంటే వీటికి ప్రతి పత్రికలు భుజాన్ని కాస్తే ఆ ప్రచారాలు ప్రజలు మునిగిపోయి ఒక్కోసారి మంచిదే. ఈ పోరాటంలో నిజంగా వాస్తవం అనేది బయటపడుతుంది, ప్రజలకి మేలు జరుగుతుంది ఖచ్చితంగా. ఇంకోటి దగ్గుబాటి గారు మాట్లాడింది కేవలం రోడ్ల దగ్గర ఆపేస్తే ఇది రాజకీయ చర్చ అవ్వదు. కుమారుని పిలిచారు, మంత్రి పదవి ఇస్తా అన్నారు, ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు, అంటే రాజకీయం దాంట్లో ఉందనేది ప్రజలకు అర్థమైపోతుంది కదా. ఇక్కడ ఒక విషయం హరిగారు, లోగుట్టు పెరుమాళ్ళకి కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి లోగుట్లు పెరుమాళ్ళకే తెలుస్తాయి, ప్రజలకి ఏం తెలుస్తాయి మరి తెలియదు కదా. తెలియజేయాల్సిన అవసరం దానికి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, హరిగారు బాజీ గారు చెప్తే వర్కౌట్ అవుతుంది. ఒక మాట చెప్తానండి, అంగన్వాడీలకు సంబంధించి మాట్లాడేటువంటి నైతికత ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి లేదండి. ఎందుకు లేదు అంటే అదే అంగన్వాడీని గుర్రాలతో దొక్కిచ్చారు, అదే అంగన్వాడీని వాటర్ కెళ్ళతో కొట్టించారు, అనేకమైన కేసులు పెట్టించారు. ఆ రోజున నష్టపోయారని ఈ రోజు నష్టపోయారు. ఇక్కడ ఏంటంటే దరిద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్ర జెండాలు పట్టుకొని వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ గా నెలవారీ మామూళ్లు, కాంట్రాక్ట్ గా సంవత్సరం ఆదాయాలు, కాంట్రాక్ట్ గా కేసుల్లో ఇరికించాలి, ఆ కేసులో ఉన్నటువంటి జనాలకి టెంట్లు వేసుకొని కూర్చోటువంటి వాళ్ళు. ప్రజా పాలన విస్మరించక ముందే ఈ ప్రజల పక్క నిలబడినటువంటి సంఘ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ వ్యక్తులు వాళ్ళని ఆయుధాలుగా మార్చుకున్నారు. ఈ అవకాశం ఎవరు కల్పిస్తున్నారంటే ఇక్కడ పాలనలో ఉన్నటువంటి వ్యక్తులు కల్పిస్తున్నారు. దాని ఫలితంగా ఆనాడు తప్పు చేసిన వాడు మర్చిపోయి ఈనాడు భుజం కాసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈనాడు అధికారంలో ఉన్న వాళ్ళు దాని సమస్యను పరిష్కరించకపోయి అవతల వాడికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. దయచేసి గమనించమని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.